things comes, how you jump, how you walk from this place to other. Help. రైటర్ డైరెక్టర్ అనుకున్న డైలాగ్ ఫస్ట్ రావాలి. ఆ తర్వాత ఆ డైలాగ్ మనం ఎలా చెప్తాం, ఏ ఎమోషన్తో చెప్తాం, ఎవరితో చెప్తున్నాం, ఎందుకు చెప్తున్నాం, వెరీ సెకండ్ మెమరీ. అంటే ఫోకస్లో ఉండాలి యాక్టర్. విత్ ఇన్ ద టైం, విత్ ఇన్ ద మీకు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను, 1 hour టైం ఇస్తాను. రేపు పొద్దున్న మన క్లాస్ జరుగుతుంటే 1 day టైం ఉంటుంది. కానీ షూటింగ్కి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ 5 minutes డైలాగ్ నేర్చుకుంటాం. ఓకే. ఏంటి యాక్టింగ్ ఇప్పుడు ఇంట్రెస్ట్? ఎప్పటి నుంచో ఉంది, అది లోపల ఉన్నదాన్ని కొన్ని ఫ్యామిలీ బ్యాటింగ్స్ క్రియేట్ అయిన తర్వాత. ట్రైనింగ్ ఎందుకు అనుకున్నావు? ట్రైనింగ్ అనుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి చెప్పు. అంటే ఈ ఎలక్షన్ లేకపోతే నువ్వు నేను ఎవరికి కావాలి. మీకు ఎందుకు ఇష్టం యాక్టింగ్? ఉండే సార్, కాకపోతే రిగ్రెట్ ఉండొద్దని ట్రై చేస్తాను. మన అమ్మ మేనేజ్ చేస్తుంది. మమ్మీ ఏంటంటే నువ్వు ట్రై చేస్తాను, అట్లీస్ట్ ట్రై అనేది చేయాలి. ఇప్పుడు ఏంటి నాన్న, ప్రతి వాడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ కొడుకు ఏం చేస్తున్నాడు, మీ కొడుకు ఏం చేస్తున్నాడు, అంతే. నరేష్ హాయ్. ఎవరు? యాక్టింగ్ అంటే భయం ఇంకా సిగ్గు అనేది ఉండదు, అవి మొత్తం డిస్ట్రాయ్ చేసుకోవాలని చెప్పి అదొక వన్ ఆఫ్ ద రీజన్. భయ్యా ఒక్క 1000 రూపాయలు భయ్యా, ఉప్పు కావాలి ప్లీజ్ భయ్యా, ప్లీజ్ ప్లీజ్. ఏం చేసుకుంటావు భయ్యా, నాకు వెయ్యే కదా భయ్యా, ప్లీజ్ ప్లీజ్ ఇవ్వచ్చు కదా భయ్యా, ప్లీజ్. ఏం యాక్టింగ్ ఎంత ఇష్టం? చిన్నప్పటి నుంచి ఇష్టం సార్. చిన్నప్పుడు స్కూల్లో డ్రామాలు వేసావా? స్కూల్లో వేసాను. చూడండి బ్రదర్స్, ఈ చమక్ దమక్ హైదరాబాద్ నగరంలో పానీపూరి నుండి చికెన్ బిర్యానీ దాకా యాక్టింగ్ అంటే మన పర్సనాలిటీ కోసం మర్చిపోయి క్యారెక్టర్ కోసం నాకు తెలుసా అమ్మకి. ఇప్పుడేంటన్నా కృతజ్ఞతలు మనం అడుగుతున్నాడు, మీ కొడుకు ఏం చేస్తున్నాడు, మీ కొడుకు ఏం అది కొంచెం డబ్బులు ఏదైనా చేస్తూ వస్తాయి కానీ జర మంచిగా స్క్రీన్ మీద కనబడదు. అప్పుగా ఇవ్వండి భయ్యా, ప్లీజ్ భయ్యా, 10 రోజుల్లో ఇచ్చేస్తా. ఎవరు? హైదరాబాద్ నగరంలో పానీపూరి నుండి చికెన్ బిర్యానీ దాకా